హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ టు డే 4 ఆఫ్ పైథాన్ సిరీస్. ఈరోజు నంబర్స్ ఇన్ పైథాన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నంబర్స్, పైథాన్లో నంబర్స్ 3 టైప్స్. అదేంటంటే ఇంటీజర్స్, నెక్స్ట్ ఫ్లోట్ అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్. ఫస్ట్ ఇంటీజర్స్ అంటే ఓల్ నంబర్స్, అంటే ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు అన్న. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏ లోపలికి 10 అనే నంబర్ స్టోర్ చేసా, తర్వాత బి లోపలికి -25 అనే నంబర్ స్టోర్ చేసా. ఇక్కడ ఈ రెండు టైప్ చెక్ చేస్తాయి. టైప్ చెక్ చేయడం అంటే ఎలా, ఆల్రెడీ చెప్పా, టైప్ మెథడ్లోన మనము ఏదైనా వేరియబుల్ లేదంటే నంబర్ లేదంటే వాల్యూని పాస్ చేసామంటే అది టైప్ చెక్ చేస్తుంది. దాన్ని అవుట్పుట్లో షో చేయడానికి ప్రింట్లోని పెట్టాం. ఇప్పుడు చెక్ చేసామంటే ఈ బోత్ 10 అనే ఏలో ఉన్న డేటా, బిలో ఉన్న డేటా, ఈ బోత్ ఇంటీజర్సే. చూడండి, అంటే మైనస్ నెంబర్స్ ప్లస్ నెంబర్స్ రెండు ఇంటీజర్సే. -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు ఉండే నెంబర్స్ని మనం ఇంటీజర్స్ అంటాం. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటే డెసిమల్ వాల్యూస్ ఉండే వాటిని ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ప్రైస్ = 99.99. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లోన ప్రైస్ ఈక్వల్ చెక్ చేసామా, స్టోర్ చేసాం కదా, ఇది ఒకసారి చెక్ చేస్తే ఇదే వాల్యూ, ఇది దీంట్లో ఉండే డేటా ఏంటో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, అవుట్పుట్లో షో చేసా, ప్రింట్ లోపల టైప్ ఆఫ్ ప్రైజ్ అని పెట్టా. ప్రైజ్లో ఉన్న డేటా ఏ టైప్ అని టైప్ చెక్ చేస్తుంది, దాన్ని అవుట్పుట్ చేయడానికి ప్రింట్ యూజ్ చేసాం. ఇక్కడ అవుట్పుట్ వచ్చింది, క్లాస్ ఫ్లోట్. అంటే ఈ అవుట్పుట్, ఈ ప్రైజ్ అనే వేరియబుల్లో ఉన్న డేటా అనేది ఫ్లోట్ అని అర్థం. నెక్స్ట్ కాంప్లెక్స్ అంటే A+BJ. ఇక్కడ ఇమాజినరీ నెంబరు, రియల్ నెంబరు, ఈ రెండు పార్ట్స్ ఉంటాయి. ఇది రియల్ నెంబరు, ఇది ఇమాజినరీ. ఈ రెండు పార్ట్స్ ఉండే నెంబర్ని కాంప్లెక్స్ నెంబర్ అంటారు. ఇక్కడ Z = 3+4J ఉంది. ఇది కాంప్లెక్స్ నెంబర్. ఇది టైప్ చెక్ చేస్తే అవుట్పుట్ అనేది క్లాస్ కాంప్లెక్స్ అని వచ్చింది. అంటే ఈ నెంబర్ జెడ్లో ఉన్న డేటా అనేది కాంప్లెక్స్ నెంబర్ అని అర్థం. ఇక్కడ మనము ఇది కాంప్లెక్స్ నెంబర్. ఈ దీంట్లోన మనం రియల్ నెంబర్ని యాక్సెస్ చేయడానికి మనము Z.real అనే యాట్రిబ్యూట్ వాడతాం. అదే ఇమాజినరీ నెంబర్ కావాలంటే Z.image అని కొడతాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇమాజిన్ కొట్టా, ఇప్పుడు 3.0 అవుట్పుట్లో వచ్చింది, 4.0 అవుట్పుట్లో వచ్చింది. ఎందుకంటే ఇక్కడ Z.real అంటే 3 అనేది రియల్, సో 3 అనేది అవుట్పుట్లో వచ్చింది, 3.0 అనేది. Z.image అంటే 4, ఇమాజినరీ పార్ట్లో ఉండే నంబరు, అది 4 కాబట్టి అవుట్పుట్లో 4 వచ్చింది. ఎందుకంటే ప్రింట్ లోపల Z.image పెట్టాను కాబట్టి అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ కన్వర్షన్. నేను చెప్పా ఆల్రెడీ, నేను ఇన్పుట్ తీసుకొని ఆ డేటా అనేది స్ట్రింగ్లో ఉన్నది కన్వర్ట్ చేసాం. అలాగే మనం నార్మల్గా కూడా, అంటే ఇప్పుడు ఏ లోపల 10 అనే డేటా ఉంది, దీన్ని మనం ఫ్లోటింగ్ పాయింట్లో కన్వర్ట్ చేస్తే 10.0 వస్తుంది. అది ఇంటీజర్ నుంచి ఫ్లోటింగ్ కన్వర్ట్ చేయడానికి. లైక్ వైజ్ ఇక్కడ 10 ఉంది కాబట్టి ఫ్లోట్ లోపల కన్వర్ట్ చేసాము. ఆ కన్వర్ట్ చేసిన దాన్ని ప్రింట్లో పెట్టాం కాబట్టి అవుట్పుట్ లోపలికి 10.0 అని వచ్చింది. అలాగే మన ఫ్లోట్ నుండి ఇంటీజర్లా కన్వర్ట్ చేస్తే ఇక్కడ 99.99 ఉంది, దీన్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేస్తే 99 అని వస్తుంది. అలాగే మనం ఒక్కొక్క డేటాని మనం కన్వర్ట్ చేయొచ్చు, అంటే డేటా టైప్ బట్టి కన్వర్ట్ చేయొచ్చు, మనకు కావాల్సిన విధంగా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ ప్రైజ్ 99.99 ఉంది కాబట్టి దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసా, అదే ప్రింట్ లోపల పెట్టాను కాబట్టి అవుట్పుట్లోకి వచ్చింది. నెక్స్ట్ స్ట్రింగ్లో ఉన్న డేటాని ఇంటీజర్లో కన్వర్ట్ చేసా. ఇక్కడ స్ట్రింగ్లో ఉన్న డేటా ఎప్పుడు ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుందంటే ఆ స్ట్రింగ్ లోపల ఇంటీజర్ నెంబర్ మాత్రమే ఉండాలి, ఇంకేది. ఫర్ ఎగ్జాంపుల్ జీ అని ఇట్టా, ఇక్కడ 100 GGG వచ్చింది కాబట్టి ఇది అవుట్పుట్లో ఇది ఇంటీజర్లో కన్వర్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ స్ట్రింగ్ లోపల నెంబర్స్ క్యారెక్టర్స్ రెండు కాంబినేషన్ ఉన్నది. అలాంటప్పుడు అవ్వదు, ఓన్లీ నెంబర్స్ ఉన్నప్పుడే అది ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ 100.6 అని ఉంది, ఇప్పుడు దీన్ని మన ఫ్లోట్లో కన్వర్ట్ చెయ్యొచ్చు, కానీ దీంట్లోన ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ లేదనుకోండి, అది అవ్వదు.
ఓన్లీ స్ట్రింగ్ లోపల మనం నంబర్స్ ఉంటేనే అది కన్వర్ట్ అవుద్ది, లేదంటే అవ్వదు. క్యారెక్టర్స్ ఉంటే అవ్వదు. నెక్స్ట్ బైనరీ నెంబర్. ఇప్పుడు నంబర్ ఈక్వల్ టు 10 అని ఉంది. ఈ 10ని బైనరీ లోపల కన్వర్ట్ చేయాలంటే బైన్ ఆఫ్ నెంబర్ అని పెట్టాలి. ఆక్టల్ నెంబర్ కన్వర్ట్ చేయాలంటే ఆక్ట్ ఆఫ్ ఆ నెంబర్ వేరియబుల్ని పెట్టాలి. హెక్సాడెసిమల్కి ఎక్స్ అని పెట్టాలి. ఇది నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్పుట్ తీసుకొని ఇలా కన్వర్ట్ చేయొచ్చని. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నా. 10ని బైనరీ ఆఫ్ నమ్ అన్నానంటే బైనరీ ఆఫ్ 10 అని అర్థం. బైనరీ ఆఫ్ 10 అంటే 10ని బైనరీ నెంబర్లో కన్వర్ట్ చేస్తుంది. అది ప్రింట్లో పెట్టాను కాబట్టి అవుట్పుట్లో వచ్చింది. ఇదిగోండి 0B1010 అని. అలాగే ఆక్టల్లో పెట్టాను కాబట్టి 0O12. ఇక్కడ హెక్సాడెసిమల్ ఎక్స్లో పెట్టి నెంబర్ పెట్టాను కాబట్టి నెంబర్లో 10 ఉంది కాబట్టి 10 అని హెక్సాడెసిమల్లో ఉన్న వాల్యూ కన్వర్ట్ అయింది, అది ఏ. ఇక్కడ 0B అంటే బైనరీ అర్థం, 0O అంటే ఆక్టల్ అని అర్థం, 0X అంటే హెక్సాడెసిమల్ అని అర్థం. ఈ తర్వాత వచ్చిన నెంబరే మనము అసలైన నెంబరు, అంటే ఇది బైనరీ నెంబరు, ఇది ఆక్టల్ నెంబరు, ఇది హెక్సాడెసిమల్ నెంబరు. ఇది మాత్రం జస్ట్ రిప్రజెంటేషను. ఇది బైనరీ రిప్రజెంటేషను, ఇది ఆక్టల్ రిప్రజెంటేషను, ఇది హెక్సాడెసిమల్ రిప్రజెంటేషను. అలాగా కన్వర్ట్ చేసిన తర్వాత రిప్రజెంటేషన్ అలాగ వస్తుంది. ఇప్పుడు మనం యాక్సెస్ చేయాలంటే ఈ నెంబర్ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బైనరీ నుంచి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు నిన్న చేస్తాము, మనము ఇన్పుట్ తీసుకొని దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసాం. ఈరోజు నెంబర్ తీసుకొని దాన్ని బైనరీలోకి హెక్సాడెసిమల్లో అలా కన్వర్ట్ చేసాం. వాటిని మళ్ళీ అంటే హెక్సాడెసిమల్ నుంచి ఇంటీజర్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. హెక్సాడెసిమల్ ఆక్టల్ నుంచి ఇంటీజర్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు, బైనరీ నుంచి ఇంటీజర్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. దాన్ని మనము ఎలా కన్వర్ట్ చేయాలంటే జస్ట్ ఇంటీజర్ లోపలికి 2 పారామీటర్స్లా పాస్ చేస్తాం. ఫస్ట్ నెంబర్ని, తర్వాత 2 ఇవ్వాలి. ఎందుకంటే బైనరీ రిప్రజెంటేషన్ ఏంటి, 1 0 ఉంటుంది కదా, సో దాన్ని 2 అని ఇవ్వాలి. ఇక్కడ ఒకవేళ ఇంటీజరు ఆక్టల్ అంటే ఇక్కడ ఏం కాదు, వేరియబుల్ నేము. ఈ వేరియబుల్ నేము దాంట్లో ఏటుంది 12 అనే డేటా ఉంది, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. దీన్ని ఇంటీజర్ మెథడ్ లోపలికి పంపించాం. దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఇది ఏ ఫార్మాట్లో ఉంది అని చెప్పడానికి 8 అంటే ఇక్కడ ఇంటీజర్ లోపలికి 8 ఆక్టల్ నెంబర్ నుంచి ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది హెక్సాడెసిమల్ ఫార్మాట్ ఉందని చెప్పడానికి 16 పెట్టాం. హెక్సాడెసిమల్ నెంబర్ని ఇంటీజర్ లోపల పంపించాం. ఫైనల్గా ఇంటీజర్ లోపల కన్వర్ట్ అవుద్ది, అది అవుట్పుట్లో చూపించవస్తున్నాం. మూడింటికి 10 10 10 అని వచ్చింది. ఎందుకు అంటే ఇప్పుడు బైనరీని పాస్ చేసాం, బైనరీ రిప్రజెంటేషన్ని పాస్ చేసాం ఇంటీజర్ లోపలికి, సో ఇంటీజర్లో కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ని పాస్ చేసాం, ఆక్టల్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి ఇంటీజర్లో కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ హెక్సాడెసిమల్ డేటాని పంపించాం, నెక్స్ట్ హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి ఇంటీజర్లో పంపించాం కాబట్టి అది కన్వర్ట్ అవుతుంది, అది అవుట్పుట్లో ప్రింట్ చేసాం. లైక్ వైజ్ ఇలా మనం కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్స్కి కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. అట్లా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ అబ్సల్యూట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే నెగిటివ్ నెంబర్స్ని పాజిటివ్ నెంబర్స్లా కన్వర్ట్ చేస్తుంది. మనం ఎలాంటి నెగిటివ్ నెంబర్స్ అని అది పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ అయిపోద్ది. అబ్సల్యూట్ ఆఫ్ -20 అని ఉంది. ఇది అబ్సల్యూట్ ఆఫ్ -20 అంటే అది ఏం చేస్తుంది, పాజిటివ్ నెంబర్లా కన్వర్ట్ చేస్తుంది. అంటే 20 అవుతుంది, ఇక్కడ ఇది రీప్లేస్ అవుతుంది 20 లాగా. అప్పుడు ప్రింట్లో పెట్టాం కాబట్టి అవుట్పుట్ లోపలికి చూపిస్తుంది. లైక్ వైజ్ మనం నెగిటివ్ నెంబర్ పెడితే నెగిటివ్ నెంబర్గా వస్తుంది. ఒకవేళ పాజిటివ్గా ఉంచామంటే అది పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్లోకి కన్వర్ట్ అవ్వదు. నెగిటివ్ నెంబర్స్ని పాజిటివ్ లోపలికే కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పవర్ మెథడ్ ఏం చేస్తుంది అంటే మనము పవర్ క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఎందుకంటే 2 పవర్ ఆఫ్ 5 వాల్యూ కనుక్కోవడానికి మనము పవర్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, పవర్ ఆఫ్ 5 దీని వాల్యూ అంట 2 పవర్ ఆఫ్ 5 32. అది ఎందుకు 32 వచ్చిందంటే పవర్ ఆఫ్ 5 అంటే 2 పవర్ ఆఫ్ 5 వాల్యూ ఇక్కడ ఫైన్ చేస్తుంది. ఫైన్ చేసిన తర్వాత 32 అని వస్తుంది. అంటే ప్రింట్ ఆఫ్ 32 అంటే ఏంటి, ప్రింట్ చేస్తుంది అవుట్పుట్ లోపలికి. సో అవుట్పుట్ లోపలికి 32 అని వచ్చింది. నెక్స్ట్ మ్యాక్సిమం వాల్యూ.
మ్యాక్సిమం వాల్యూ ఎలా కనుక్కుంటామంటే మ్యాక్స్ ఫంక్షన్ బిల్డ్ ఇన్ మ్యాక్స్ ఫంక్షన్ ఉంది. ఈ మ్యాక్స్ ఫంక్షన్ లోపలికి డేటాని పాస్ చేస్తాం. డేటాని పాస్ చేసిన తర్వాత ఇందులో లార్జెస్ట్ వాల్యూ ఏది అని మెథడ్ ఫైండ్ చేస్తుంది. దాన్ని మనం ప్రింట్ ఫంక్షన్లో పెట్టాం కాబట్టి అవుట్పుట్ లోపలికి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఇక్కడ 30 వస్తుంది. ఇక్కడ మినిమం వాల్యూ ఏంటి 10. సో ఇక్కడ అవుట్పుట్ అనేది 10 వస్తుంది. ఇలాగా మనం మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ బిల్డింగ్ ఫంక్షన్ ద్వారా నెంబర్స్ మీద అప్లై చేసి మనం చేస్తాం. ఇక్కడ చూడండి 30 వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది. ఎందుకు? ఇక్కడ మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మ్యాక్సిమం వాల్యూ, మినిమం ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మినిమం వాల్యూ. ఇలాగ బిల్డింగ్ మెథడ్స్ ద్వారా మనం మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ సమ్ లోపలికి మనము ఒక లిస్ట్ ఆఫ్ డేటాని పాస్ చేస్తాం. పాస్ చేయడం వల్ల ఈ సమ్ ఫంక్షన్ అనేది ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తుంది, సమ్ చేస్తుంది, అంటే ప్లస్ చేసి ఫైనల్గా ఒక రిటర్న్ చేస్తుంది డేటాని. అది ప్రింట్ లోపల పెట్టాం కాబట్టి ప్రింట్ అవుద్ది, అంటే అవుట్పుట్ లోపలికి ప్రింట్ అవుద్ది. అలా కాదు బ్రో, నేను లిస్ట్ ఇవ్వట్లేదు, జస్ట్ ఇలాగ లిస్ట్లా కాకుండా నార్మల్గా ఇవ్వచ్చా అంటే చూడండి మీరే, ఇవ్వకూడదు. ఎందుకంటే సమ్ అనేది ఆర్గ్యుమెంట్ మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ మనము ఒక లిస్ట్ అంటే ఒక ఆర్గ్యుమెంట్ లాగే ఇవ్వాలంటే ఒకటే దాన్ని పాస్ చేయాలి. అది ఎలాగా ఒకేసారి పాస్ చేయాలి కాబట్టి లిస్ట్లో పాస్ చేస్తాం. సో అలాగా మనము ఒకటే పాస్ చేయాలి. సో లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని పాస్ చేయడం వల్ల సమ్ క్యాలిక్యులేట్ అవుద్ది. ఆ సమ్ క్యాలిక్యులేట్ మనం ప్రింట్ ఫంక్షన్లో పెట్టాం కాబట్టి ప్రింట్ అవుద్ది అవుట్పుట్ లోపలికి. నెక్స్ట్ రౌండ్ అంటే రౌండ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఫ్లోటింగ్ పాయింట్ని మనము రౌండ్ చేయొచ్చు. రౌండ్ అంటే ఏంటి? దానికి దగ్గరలో ఉండే వాల్యూ 3.14159 అని ఉంది. నేను పాస్ చేశాను 2 డెసిమల్ పాయింట్స్ వరకే చెక్ చేయమన్నా, అంటే 1 2 దాకే చెక్ చేయమన్నా, ఇదంతా లీవ్ చేయమన్నా. ఇక్కడ దాకా చెక్ చేసి రౌండ్ చేసి అన్న 14 వచ్చింది. ఎందుకంటే ఇక్కడ దాకే చెక్ చేస్తుంది. ఇక్కడ 1 ఉంది కదా, 1 అనేది 5 కన్నా చిన్నది కాబట్టి ఇక్కడ 3.14 దాకా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 1 లేకుండా సంథింగ్ 6 ఉంది అనుకోండి, అప్పుడు 15 వస్తుంది, 3.15 వస్తుంది. లైక్ వైజ్ మనం 2 పాయింట్స్ దాకా చెక్ చేయమన్నాం కాబట్టి 2 పాయింట్స్ వరకు చెక్ చేసింది. రౌండ్ అంటే రౌండ్ చేస్తుంది, అంటే వాల్యూ దగ్గర వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆర్గ్యుమెంట్ పాస్ చేయలేదంటే మన టోటల్ రౌండ్ వాల్యూ ఫైండ్ చేస్తుంది. ఇక్కడ పాయింట్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే 3.1 అనేది రౌండ్ చేస్తే 3 వస్తుంది అనమాట. లేకుండా ఒక ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ చేయడానికి రౌండ్ వాల్యూ చూస్తాం. రౌండ్ అది ఇక్కడ మనకు 2 పాయింట్స్ కావాలి అలాంటప్పుడు స్పెసిఫై చేయొచ్చు. లేదంటే ఓన్లీ లీవ్ చేసి డిఫాల్ట్గా ఏడ్ చేస్తుంది అంటే పాయింట్ తీసి అంటే ఒక దగ్గర వాల్యూ కనుక్కుంటుంది. పైథాన్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది డెవలపర్స్ కోసం. అంటే ఇక్కడ ఏంటి, శాలరీ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్గా ఇంత నెంబర్ ఉంది. ఇది వితౌట్ అండర్ స్కోర్ అయితే మనకి అర్థం కాదు, అంటే రిప్రజెంట్ చేస్తాం కానీ డేటాని పెడతాం కానీ అర్థం కాదు. డెవలపర్స్ కోసం అర్థం చేసుకోవడానికి కోసం మనం ఇక్కడ థౌజండ్స్ ప్లేస్లోన ఒక అండర్ స్కోర్ పెట్టాం. ఇక్కడ ఒక అంటే 1 lakh దగ్గర అండర్ స్కోర్ పెట్టాం, ఎక్కడో దగ్గర అండర్ స్కోర్ పెట్టాం. ఇక్కడ ఇలా చూడడానికి మనకి అర్థమవుతుంది, అండర్స్టాండబుల్ అవుతుంది, అంటే రీడబుల్గా ఉంది. ఇలా రీడబుల్గా రాయడానికి మనము పైథాన్ అనేది చాయిస్ ఇచ్చింది. అండర్ స్కోర్ తీసి మనం రాయొచ్చు, కానీ ఇలాగ అర్థం కావట్లేదు అని చెప్పేసి డెవలపర్స్కి అర్థమయ్యే విధంగా ఉండడానికి, లేదంటే వేరే డెవలపర్కి అర్థమయ్యే విధంగా ఉండడానికి పైథాన్ అనేది అండర్ స్కోర్ ఇంప్లిమెంట్ చేసింది. నెంబర్స్ మధ్యలోన మనం ఎక్కడైతే కామా పెట్టిన ప్లేస్లోన మనము అండర్ స్కోర్ పెట్టుకోవచ్చు. కామా అనేది మనకి యాక్సెప్టబుల్ కాదు కాబట్టి అండర్ స్కోర్ పెట్టుకోవచ్చు, అది రీడబుల్గా ఉండడానికి డేటా అనేది. నెక్స్ట్ సైంటిఫిక్ నోటేషన్. ఇప్పుడు ఈ 2.5E3 ఇది సైంటిఫిక్ నోటేషన్ నెంబర్. దీన్ని కూడా మనం నెంబర్స్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు సైంటిఫిక్ నోటేషన్ పెట్టిన తర్వాత దాన్ని అవుట్పుట్లో ప్రింట్ చేస్తే అలాగొచ్చింది 2500.0. అలాగా సైంటిఫిక్ నోటేషన్ నెంబర్స్ను కూడా మనము దానిలో డేటాను ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో డెప్త్ అంటే ఇంతవరకే ఉంటుంది, మిగతావి డెప్త్ అంటే మళ్ళీ ఆపరేషన్స్ ఉంటాయి. ఆపరేషన్ చెప్పినప్పుడు ఇంకా చెప్పచ్చు. నెక్స్ట్ ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అనేది ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ ఈఎంఐ క్యాలిక్యులేషన్ అని చెప్పేసి ఒక చిన్న ప్రాజెక్ట్లా పెట్టాను. ఫస్ట్ ప్రిన్సిపల్లోన డేటా ఇచ్చా, నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
8 అని ఇచ్చా, టైము 5 అని ఇచ్చా. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేశా. ప్రిన్సిపల్ ప్లస్ ఇంటూ రేట్ ఇంటూ టైం బై 100 అని చెప్పేసి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేసి, ఈ క్యాలిక్యులేషన్లో వచ్చిన అవుట్పుట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్లో స్టోర్ చేశా. సింపుల్ ఇంట్రెస్ట్లో స్టోర్ చేసి అది అవుట్పుట్లో షో చేశా. ఎలా చేశా? యూజింగ్ ప్రింట్ ఫంక్షన్. ఫైనల్గా ఇది ఒకసారి రన్ చేశానంటే అవుట్పుట్ లోపలికి 2 lakhs వచ్చింది అవుట్పుట్ అనేది. ఫైనల్గా ఇలాగా ఇక్కడ మనము ఇక్కడ అండర్ స్కోర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ డేటా అనేది అండర్స్టాండబుల్ అవుతుంది. సో ఇలాగా ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేశాను. ఇది ఈరోజు క్లాసు. ఒకసారి ఈ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇందులో నేను లాస్ట్ వరకు మొత్తం పీడిఎఫ్ చేసి పెట్టాను, చెక్ చేయండి. ఈరోజు ఇంత క్లాసు. మళ్ళీ రేపు డే 5లో కలుద్దాం. అంతవరకు సెలవు.